నేడు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధి నందు స్థానిక కోనేటి బడి వద్ద మహాత్మా జ్యోతిరావు గోవింద రావు ఫూలే గారి 198వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నగర చైర్పర్సన్ శ్రీమతి అలమండ సత్యవతి చలమయ్య. ఈ కార్యక్రమంలో మాజీ పాలకవర్గ సభ్యులు బూర్లు సత్తిబాబు, కడిమిశెట్టి వాసు, చల్లా గణేష్, బెల్లాని శ్రీను, వైభోగుల సుబ్బారావు, గూడవల్లి అర్జునరావు, సుంకర సుబ్బారావు, సుంకర వెంకటేష్, విజయ్ కుమార్, జామి ఆదినారాయణ, కాకడ నాగేశ్వరరావు, పలివెల నూకరాజు, ఉడతల రమణారావు, తూమురోతు గురవయ్య, సద్గురు, బాబు ఖాన్, గుణపు అశోక్, గుణపు అప్పలరాజు, అలమండ పెదచలమయ్య, సింహాద్రి బ్రహ్మం, బోధ చిరంజీవిరావు మరియు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అలమండ వీర రాఘవ స్వామి. రామస్వామి, కందుకూరి వీరేశలింగం మొదటి వారు ఆ మహనీయుల మాటనే అనుసరించారనడంలో అతిశయోక్తి లేదు. తరతరాల భారతీయ చరిత్రలో విస్తృత వర్గాల గుర్తింపు కోసం మహా చైతన్యాన్ని రగిలించిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఒక మహా సూర్యోదయం కాగా ఈ అంశాన్ని ముందుగానే లోకానికి చాటి చెప్పిన వేగు చుక్క జ్యోతిరావు ఫూలే. కావుననే మంత్రిలో తీసుకున్న గౌరవాన్ని మహాత్మా గాంధీ ద్వారా వ్యక్తపరిచారు. ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా సంఘ సంస్థలకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాల్సిందిగా గౌరవ చైర్మన్ గారిని కోరుతున్నాం.